ఇక జీవీఎంసీ ఆఫీస్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు సైతం మోహరించారు. పాస్ చూసి లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. అదే విధంగా జీవీఎంసీ సిబ్బందిని కూడా ఇటు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాసేపట్లో జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే నగరపాలక సంస్థ కార్యాలయంలో కాసేపట్లో కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా కట్టుదిట్టమైన భద్రత మధ్య జీవీఎంసీ కార్యాలయం పరిసరాలు ఉన్నాయి. చెప్పాలంటే వైజాగ్ మేయర్ అవిశ్వాసంపై ఉత్కంఠ రేపుతోంది. మ్యాజిక్ ఫిగర్ పై ఊగిసలాట కొనసాగుతోంది. మలేషియా క్యాంప్ నుంచి కూటమి కార్పొరేటర్లు తిరిగొచ్చారు. ఓటింగ్ సమయంలో నేరుగా ఆఫీస్ కు రానున్నారు కార్పొరేటర్లు. సమావేశాన్ని వీడియో చిత్రీకరించేలా ఏర్పాట్లు చేశారు. కోరానికి సరిపడ సభ్యులు ఉంటేనే ఓటింగ్ నిర్వహించనున్నారు అధికారులు. చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ కు అవకాశం కల్పిస్తారు. అయితే ఐడెంటిఫికేషన్ రో అధికారులకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. హాల్లో కార్పొరేటర్ల ప్రతి వరుసకు ఒక అధికారి సభ్యులను కౌంట్ చేయనున్నారు. రో అధికారులను నియమించారు. కార్పొరేటర్లు ఎక్స్ అఫిషియో సభ్యులకే అనుమతి ఇవ్వనున్నారు. జీవీఎంసీ ఆఫీస్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు సైతం మోహరించారు. పాస్ చూసి లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. అదేవిధంగా జీవీఎంసీ సిబ్బందిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాసేపట్లో జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే నగరపాలక సంస్థ కార్యాలయంలో కాసేపట్లో కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా కట్టుదిట్టమైన భద్రత మధ్య జీవీఎంసీ కార్యాలయం పరిసరాలు ఉన్నాయి. చెప్పాలంటే వైజాగ్ మేయర్ అవిశ్వాసంపై ఉత్కంఠ రేపుతోంది. మ్యాజిక్ ఫిగర్ పై ఊగిసలాట కొనసాగుతోంది. మలేషియా క్యాంపు నుంచి కూటమి కార్పొరేటర్లు తిరిగొచ్చారు. ఓటింగ్ సమయంలో నేరుగా ఆఫీస్ కు రానున్నారు కార్పొరేటర్లు. సమావేశాన్ని వీడియో చిత్రీకరించేలా ఏర్పాట్లు చేశారు. కోరానికి సరిపడ సభ్యులు ఉంటేనే ఓటింగ్ నిర్వహించనున్నారు అధికారులు. చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ కు అవకాశం కల్పిస్తారు. ఐడెంటిఫికేషన్ రో అధికారులకు కూడా కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. హాల్లో కార్పొరేటర్ల ప్రతి వరుసకు ఒక అధికారి సభ్యులను కౌంట్ చేయనున్నారు. రో అధికారులను కూడా నియమించారు. కార్పొరేటర్లు ఎక్స్ అఫిషియో సభ్యులకి అనుమతి ఇవ్వనున్నారు.